ఓకే. దీనికి ఇప్పుడు ఆల్రెడీ హైలైట్ చేసినాం కాబట్టి దీనికి ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఉంది. ఎల్లోకి ఆపోజిట్ లో ఏదైనా కలర్ హైలైట్ అయ్యే కలర్ ఏది ఉంటుంది? ఎల్లోలా బాగా అనిపించేది ఏంటిదంటే బ్లూ కనిపిస్తుంది. ఎల్లోలా బ్లూ కాంబినేషన్ ఇక్కడ చూడండి. ఈ పేజ్ నెంబర్ చూడండి 5. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎల్లో అంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ. ఈ పేజ్ నెంబర్ ఎల్లో అంటే ఎల్లోలా ఈ బ్లూలా ఎల్లో అనేది బాగా అట్రాక్ట్ అయింది మనకు. సో అలాంటప్పుడు ఇక్కడ దీనికైనా మ్యాచింగ్ కలర్ సైడ్ సెట్ అవుతుంది అనుకుంటే ఆ కలర్ ఏమైనా ఉంటే ఇచ్చుకోవచ్చు. చూసారా ఇలా ఏమన్నా కలర్. ఎందుకంటే ఇలాంటి పేజీ చిన్న పేజ్ కానీ ఇలాంటి హెల్త్ పేజ్ కానీ ఇవన్నీ కొంచెం మనకు లుక్ అట్రాక్టివ్ గా కనబడాల్సి ఉంటాయి పేజీల వల్ల. సో ఇలాంటి వాటికి మనం బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చుకోవడం కానీ హెడ్డింగ్స్ ని హైలైట్ చేసుకోవడం కానీ ఈ కలర్స్ అన్ని ఇలా దీంట్లో వాడుకోవాలా. ఈ టెక్స్ట్ బాక్స్ ఏముండే వైట్ ఉండే, డిఫాల్ట్ గా వైట్ ఉండే. ఈ వైట్ ఉన్న నేను ఏం చేసిన టెక్స్ట్ బాక్స్ ని నన్లో పెట్టేసినాక టెక్స్ట్ ఏ కలర్ లో ఉంది? బ్లాక్ కలర్ లో ఉంది. బ్లాక్ కలర్ లో ఉండి మనకు కనిపిస్తలేదు కాబట్టి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని చూడండి టెక్స్ట్ కలర్ మనకి ఉంటుంది. ఏ అంటే టెక్స్ట్ కలర్. ఈ టెక్స్ట్ కలర్ ఏ కలర్ ఇస్తాం? వైట్. చూడండి వైట్. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో ఇలా కలిసిపోయినట్టండి. ఈ ఫోటోకి ఒక అవుట్ లైన్ ఒక లుక్ రావాలంటే ఏం చేయాలా? నేను చాలా సార్లు చెప్పినా మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరైనా ఒకటి చెప్తారా? ఆ ఫోటోకి ఏం చేయాలి మనం? చెప్పండి ఎవరైనా. ఈ ఫోటోకి బార్డర్ ఎలా ఇద్దాం? ఎవరైనా అదే కంట్రోల్ టీ పెట్టి కంట్రోల్ టీ కొట్టి ఫ్రేమ్ లోకి వెళ్ళి విడ్త్ సైజ్ ఇచ్చుకొని కలర్ ఇచ్చుకొని ఏం కలర్? వైట్ అయినా ఎల్లో అయినా ఇచ్చుకొని ఓకే. చూడండి వచ్చేసింది. ఓకేనా? ఇది ఇక్కడ ఒకటి 2 హైలైట్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఇది హైలైట్ చేసినాం, ఇది హైలైట్ చేసినాం. తర్వాత అన్ని వార్తలు కూడా కలర్లు వేసి